హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంజెక్టర్ కోడింగ్ ఎలా చేయాలనేది డీజిల్ వెహికల్ది ఆ ప్రాసెస్ ఏందనేది మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, చూపిస్తాను. నేను ముందుగా నేను వీసీఐ కనెక్ట్ చేసుకున్నాను వెహికల్కి. వీసీఐ కనెక్ట్ చేసుకొని జీడిఎంఎస్ స్మార్ట్ ఇక్కడ పెట్టుకున్నా. జీడిఎస్ స్మార్ట్ అక్కడ కీ ఆన్ చేసి ఒకటి చూపిస్తాను. వీసీఐ కనెక్ట్ ఉండాలి వెహికల్కి. ఇక్కడ చూడండి, ఇగ్నిషన్ ఆన్లో ఉంచాలి, వెహికల్ ఆఫ్లో ఉండాలి ఇంజన్. తర్వాత మనకి ఏదైనా ఫాల్ట్ కోడ్ ఉంటే చెక్ చేసుకోవాలి, ఎరేజ్ చేసుకోవాలి. తర్వాత మనం ఎస్డబ్ల్యూ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. కనిపిస్తుంది. ఎస్డబ్ల్యూ మేనేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంజెక్టర్ స్పెసిఫిక్ డేటా అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఏవైతే కండిషన్స్ ఇచ్చిండో ఇంజన్ ఆఫ్ ఇగ్నిషన్ ఆన్ అని చెప్పి కండిషన్స్ ఒకసారి చదువుకోవాలి. తర్వాత కంటిన్యూ రన్. ఓకే. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంజెక్టర్ స్పెసిఫిక్ డేటా అని చెప్పేసి. సో ఈ తర్వాత మనకు సిలిండర్ 1, సిలిండర్ 2, సిలిండర్ 3, సిలిండర్ 4 ఇన్ఫర్మేషన్ అదొకటి. సో మనము ఫస్ట్ ఇంజెక్టర్ ఏంది, ఏ దేశం అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇది వత్తాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత మనకు ముందుగా ఉన్న డేటా ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయి ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, 3S 40 ఏవైనా లెటర్స్ ఇంజెక్టర్ పైన వచ్చిందంటే 20 లెటర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, 20 లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్లో ఇక్కడ రాసి ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి. ఒకసారి కరెక్ట్ ఉన్నాయనుకో మళ్ళీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో 3S 40 YK PW KW JS UR E7 52 P1 ఏదైతే ఫస్ట్ ఇంజెక్టర్ ఇమేజ్, అది ఫస్ట్ ఇంజెక్టర్లో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డేటా ఇట్లా మనకు ట్యాబ్లో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో కొన్ని మనం ఓపెన్ చేసినప్పుడు అక్కడ వేసినప్పుడు మనకు మిస్ అవుతాయి కాబట్టి ఇప్పుడు రన్నింగ్ వెహికల్కి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. కానీ మిస్ అయినప్పుడు అక్కడిది ఇక్కడ వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే డేటా అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి అప్పుడు అక్కడ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఇక్కడ అది ఎంట్రీ చేయాలి. ఫస్ట్ సిలిండర్లో కొట్టిన ఉన్న ఇంజెక్టర్ నెంబర్ ఇన్స్టాల్ చేయాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు నేను ఇది ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. 3S 40 YK PW KW JS UR E7 52 P1. సో ఇలా ఎంట్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంట్రీ చేసుకున్న తర్వాత డన్ కొట్టిన తర్వాత ఓకే, ఇట్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, ప్రెస్ ఓకే. ఇలా మనం ఏమైనా రాంగ్ ఇట్లా ఎంటర్ చేసామనుకో ఫెయిల్డ్ అని చూపిస్తుంది. అక్కడ మనకు రాంగ్ ఎంటర్ చేస్తే ఫెయిల్డ్ అని చూపిస్తుంది. ఫెయిల్డ్ అని చూపించినప్పుడు ఒకసారి రీచెక్ చేసుకొని మళ్ళీ ఇంజెక్టర్ నెంబర్ని ఇలా మొబైల్లో ఇట్లా ఫోటో తీసుకొని క్లారిటీగా చూపిస్తుంది. నేను తీసిన ఇట్లా మొబైల్లో ఇమేజ్ ఫోటో తీసుకొని చూసుకున్న తర్వాత ఐసా ఒక్కొక్కటి అట్లా చేసుకున్న తర్వాత లాస్ట్కు మళ్ళీ ఇట్లా 4 సిలిండర్లు ఇట్లా ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇన్ఫో అని ఉంది కదా, వచ్చిన తర్వాత మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి చేయలేదని ఇక్కడ ఉంటుంది. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టేసేయాలి. కథం ఓకే కొట్టేసారంటే క్లియర్ అయిపోయింది ఇంజెక్టర్ కోడింగ్. తర్వాత డైరెక్ట్ క్యాన్సిల్ కొట్టేసేయాలి. కథం ఇంజెక్టర్ కోడింగ్ కంప్లీటెడ్. వెహికల్ చార్జ్ చేసుకొని చెక్ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.